హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. తంగలాన్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్ గా ఈ మూవీ ఈ ఇయర్ ఆగస్ట్ 15th థియేట్రికల్ గా రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ ఒక 3 months గ్యాప్ తర్వాత రీసెంట్ గానే ఓటీటీలోకి వచ్చింది. మరి ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే బాగుంది గైస్. ఇంకా కథ విషయానికి వస్తే 1850th ఇయర్ కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ దగ్గర ఉన్న ఒక విలేజ్ లో బంగారం కోసం జరిగిన ఒక రియల్ స్టోరీ. సో దీన్ని బేస్ చేసుకొని మూవీగా తీశారు. అండ్ బ్రిటిషర్స్ తంగలన్ అండ్ తన మనుషుల సాయంతో ఆ గోల్డ్ కోసం మైనింగ్ వర్క్ ఎలా చేశారు, సో ఫైనల్ గా వాళ్ళకి ఆ బంగారం దొరికిందా లేదా, అండ్ ఈ పర్టికులర్ స్టోరీలో ఆరతి అనే అమ్మాయి ఎలా ఎంటర్ అయింది, ఇదంతా మీరు మూవీలో చూడొచ్చు. ఈ మూవీ యొక్క రన్ టైం మనకు టోటల్ గా 2 hours 36 minutes వరకు ఉంటది. అండ్ మూవీ స్టార్టింగ్ లోనే ఆ విలేజ్ యొక్క అట్మాస్ఫియర్ ని చూపిస్తూ ఇంకా ఆ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ తీసుకెళ్తారు. అండ్ ఆ విలేజ్ లో ఉన్న ట్రైబ్ ఎలా ఉంటారు, వాళ్ళ డైలీ రొటీన్ ఎలా ఉంటది, ఇదంతా బాగా చూపించారు. అండ్ మూవీ స్టార్టింగ్ 30 to 40 minutes ఎక్సలెంట్ గా ఉంటది. అక్కడ వచ్చే యాక్షన్ సీన్స్ గానీ అండ్ స్టోరీ టెల్లింగ్ గానీ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అండ్ మూవీ ఇంటర్వెల్ వరకు బాగానే వెళ్తది. బట్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కొంచెం స్లో అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే అక్కడ జరిగే డ్రామా కొంచెం స్ట్రెచ్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత రైటింగ్ గానీ ఎగ్జిక్యూషన్ గానీ సెకండ్ హాఫ్ లో కూడా ఉండుంటే మూవీ ఇంకా సూపర్ గా ఉండేది. బట్ ఫ్యూ సీన్స్ వల్ల సెకండ్ హాఫ్ లో కొద్దిగా డౌన్ అయింది అనిపించింది. బట్ అగైన్ ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు మూవీని బాగానే తీసుకెళ్లారు. అండ్ క్లైమాక్స్ కూడా బాగుంది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, నిజంగా చియాన్ విక్రమ్ గారి యాక్టింగ్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఆయనకి ఆ మేక్ ఓవర్ పర్ఫెక్ట్ గా సూట్ అయింది. అండ్ తన సైడ్ నుండి కూడా ఆ క్యారెక్టర్ ని పర్ఫెక్ట్ గా డెలివర్ చేశారు. అండ్ మాలవిక మోహన్ గారికి కూడా ఈ మూవీలో చాలానే స్కోప్ ఉంది. అండ్ తన క్యారెక్టర్ ని బాగా యూటిలైజ్ చేసుకున్నారనిపించింది. అండ్ పార్వతి గారు కూడా తనకిచ్చిన రోల్ లో బాగానే పర్ఫామ్ చేసింది. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే 3 songs ఉన్నట్టున్నాయి. అందులో తంగలన్ సాంగ్ అయితే బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మంచిగా వర్కౌట్ అయింది. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే, ఇందులో పర్టికులర్ గా ఒక సీన్ లో డబల్ మీనింగ్ వర్డ్స్ అయితే ఉంటాయి. సో ఫ్యామిలీతో కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. లేదంటే ఆ సీన్ అండ్ ఇంకో దగ్గర ఒక సీన్ ఉంటది, అవి రెండు స్కిప్ చేసుకుంటాం అనుకుంటే ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. ఓవరాల్ గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3.2 out of 5. సో అంతే గైస్. ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.